హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈపీఎఫ్ఓ సభ్యులకు కీలక అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. 2025, 26 ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2025, 26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు సభ్యుల ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ కాలేదు. అయితే మార్చి 2026లో జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో 2025, 26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25% వార్షిక వడ్డీ రేటును సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. అయితే సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అసలు పీఎఫ్ వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది? ఈపీఎఫ్ఓ ఇప్పటివరకు వడ్డీ జమకు సంబంధించి అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే గత సంవత్సరాల ధోరణిని పరిశీలిస్తే సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వడ్డీ మొత్తాలు సభ్యుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. వడ్డీ మొత్తాన్ని ఖాతాలో జమ చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం సీబీటీ సిఫార్సును అధికారికంగా ఆమోదించి నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో పలు పరిపాలనా దశలు ఉండటంతో ఖచ్చితమైన తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. అలాగే ఆలస్యం అయితే వడ్డీ నష్టం జరుగుతుందా? చాలా మంది సభ్యుల్లో ఉన్న ప్రధాన సందేశం ఇదే. అయితే ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం వడ్డీ లెక్కింపుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈపీఎఫ్ పథకం 1952లోని సెక్షన్ 60 ప్రకారం సభ్యుల ఖాతాలోని నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కించబడుతుంది. ఆపై వార్షిక కాంపౌండింగ్ వర్తింపచేస్తారు. అందువల్ల పాస్బుక్లో వడ్డీ వివరాలు ఆలస్యంగా కనిపించినా సభ్యులకు రావాల్సిన పూర్తి వడ్డీ మొత్తమే జమ అవుతుంది. పరిపాలనా కారణాల వల్ల పాస్బుక్ అప్డేట్ ఆలస్యమైన వడ్డీపై ఎలాంటి కోత ఉండదు. అలాగే మీ పీఎఫ్ వడ్డీని ఎలా చెక్ చేయాలంటే ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం పలు డిజిటల్ సేవలను అందుబాటులో ఉంచింది. ఒమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ మెంబర్, ఈ సర్వీస్ పోర్టల్ ద్వారా, మిస్డ్ కాల్ సేవ ద్వారా, ఎస్ఎంఎస్ సేవ ద్వారా ఇలా వివిధ మార్గాల ద్వారా ఖాతా వివరాలు, బ్యాలెన్స్, వడ్డీ జమ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ నుంచి అధికారిక తేదీ కోసం వేచి చూడాల్సి ఉంది. గత అనుభవాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వడ్డీ జమ అయ్యే అవకాశం ఉన్నందున సభ్యులు తమ ఖాతాలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవడం మంచిది. 8.25% వడ్డీ రేటు కొనసాగడం ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశమే. వడ్డీ జమలో స్వల్ప ఆలస్యం జరిగినప్పటికీ సభ్యులకు రావాల్సిన మొత్తం వడ్డీ సురక్షితంగానే వారి ఖాతాల్లో జమ అవుతుందని ఈపీఎఫ్ఓ నిబంధనలను స్పష్టం చేస్తున్నాయి.